లాంగ్ డ్రైవ్ కార్ తోలుతుంటే మన కారు మనం తోలుకునే విధంగా మనకు అనిపిస్తుంటది. నాకైతే లాంగ్ డ్రైవ్ కార్స్ ద బెస్ట్. అది గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. ఇప్పటికి ఎన్నోసార్లు బుక్ చేసుకున్నారన్న లాంగ్ ఇది ఆఫ్లైన్ లో అయితే 4th టైం, ఆన్లైన్ లో ఒక 2 times చేశాను. ఇక ఆల్మోస్ట్ 3-8 times అట్లా వచ్చాను. అంటే అక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఒక 8 times ఉంది. ఓకే, 8 times బుక్ చేసుకున్నారు ఇప్పటివరకు. ఇప్పటివరకు ఏ వెహికల్ లో ఉన్న ట్రబుల్ ఇవ్వడం కానీ, సర్వీస్ కానీ బాగాలేకపోవడం కానీ ఏమన్నా అలాంటి ఏం ఇష్యూ రాలేదు ఏందన్నా. ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడే చెక్ చేసి అన్ని ఇస్తుంటారు కదా, మనకి ఎన్ని కిలోమీటర్స్ పోవాలి, ఆ కిలోమీటర్స్ బట్టి మన సిచ్యువేషన్ మనం లైక్ ఎలా సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి చూసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం, అంతేం ప్రాబ్లం రాలేదు. ఇంతవరకు అయితే నాకు ఇష్యూ రాలేదు. ఏ ఇష్యూ రాలేదు. ఇంకా ఇప్పుడు దిల్షనా బ్రాంచ్ కి వస్తుంటారా మీరు? ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాను. ఓకే, మరి సర్వీస్ ఎట్లా ఉంటది? మన పికప్ ఎట్లా చేస్తారు? ఇక్కడ ఆఫ్లైన్ లో అయితే సర్వీస్ బాగుంటదండి. వే ఆఫ్ అప్రోచ్ గానీ, వాళ్ళు చూసే విధానం, మాట్లాడే విధానం చాలా అద్భుతంగా ఉంటది, మంచిగా ఉంటది. రిసీవింగ్ బాగుంటది. వే ఆఫ్ టాకింగ్ అయినా వాళ్ళు ఒక తెలవని వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కానీ, సెకండ్ టైం వచ్చిన థర్డ్ అట్లా డిఫరెన్స్ ఉండదు. ఎప్పుడు వచ్చినా ఒకటే తీరుగుంటది వాళ్ళకి అర్థమయ్యేటట్టు. కస్టమర్ కి ఒకవేళ లాంగ్ డ్రైవ్ కార్స్ ఆన్లైన్ లో అర్థం కాదు కొంతమందికి, ఆఫ్లైన్ లో దానికి ఈజీగా నెక్స్ట్ టైం రాకుండా కూడా ఆన్లైన్ చేసుకుంటే వాళ్ళు బాగా సెట్ చేస్తారు. వే ఆఫ్ అప్రోచ్ బాగుంటది. ఎప్పుడు ట్రబుల్స్ అట్లాంటి ఏం ఫేస్ ఇంతవరకు అయితే రాలేదు బ్రో నాకైతే. మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకా మన కస్టమర్స్ ని ఇంకా ఎలా ట్రీట్? లాంగ్ డ్రైవ్ కార్స్ లో ఇంప్రూవ్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పటికే చాలా మందికి ఆల్మోస్ట్ అందరికి రీచ్ అయింది. లాంగ్ డ్రైవ్ కార్స్ అంటే ఆల్మోస్ట్ ద బెస్ట్ అని అందరికి తెలిసింది. ఇప్పుడు ఇష్యూ అయితే ఏం లేదు. అప్డేట్ ఫ్యూచర్ లో ఏముంటే దాని తగ్గట్టు అప్డేట్ ఉంటే బాగుంటది. ఇప్పుడు ఏ వెహికల్ బుక్ చేసుకున్నా? ఇప్పుడు షిఫ్ట్ చేసుకున్నాను. షిఫ్టా అంటే ఇప్పుడు స్పాట్ బుకింగ్ లేకపోతే ఆన్లైన్ లో బుక్ చేసుకో? లేదు, కొంచెం నా యాప్ కొంచెం ప్రాబ్లం ఉండే, అందుకనే ఆఫ్లైన్ కి వచ్చాను. దగ్గరే కదన్నా మనకి, ఎప్పుడు తెలుసు. జీరో హెడేక్ ప్లాన్ అని ఒకటి ఉందన్న. ఏంటంటే 299, 399 ప్లాన్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఏంటంటే మైనర్ స్క్రాచెస్ 5,000 లోపు డ్యామేజెస్ అయిందనుకో, ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ప్లాన్ తీసుకున్నారు కాబట్టి యాప్ లో చేసుకోవచ్చా? యాప్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అంటే మనం ఎంత కేర్ఫుల్ గా ఉన్నా కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న స్క్రాచెస్ అవి మిస్టేక్స్ లేకుండా అవుతుంటాయి కామన్. 299 చూసుకుంటే 5,000 లాస్. 399 ప్లాన్ లోనేమో 10,000 బిలో స్క్రాచెస్ గానీ, డామేజ్ గానీ, డెంట్స్ గానీ ఏం పడినా గానీ మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఆల్రెడీ తీసుకుంటాం కాబట్టి.